ఏపీలో కూటమి సర్కార్ ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఎమ్మెల్యేలు, ఎంపీలపై ప్రజలు ఏమనుకుంటున్నారు? రాష్ట్రంలో అధికార కూటమిపై ప్రజాభిప్రాయం ఎలా ఉందన్న దానిపై రైజ్ సర్వే ఫలితాలు వెలువడ్డాయి. ఈ మేరకు 175 అసెంబ్లీ సీట్లతో పాటు 25 పార్లమెంట్ సీట్లలోనూ తాజా పరిస్థితుల్ని వివరిస్తూ సర్వేయర్ తన సర్వే ఫలితాలు ప్రకటించారు. రైజ్ సర్వేలో ప్రభుత్వ పనితీరుపై ప్రజాస్పందన చూస్తే కూటమి పనితీరు బాగుందని 52.8% ప్రజలు అభిప్రాయపడ్డారు. బాగా లేదని 26%, పర్వాలేదని 21.2% ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే ఏ ప్రభుత్వ పనితీరు బాగుందని అడిగితే కూటమి ప్రభుత్వ పనితీరు బాగుందని 51%, వైసీపీ ప్రభుత్వ పనితీరు బాగుందని 38% అభిప్రాయపడ్డారు. మరో 11% చెప్పలేమన్నారు. కూటమి ఎమ్మెల్యేల పనితీరు గురించి అడిగితే బాగుందని కేవలం 28% మందే చెప్పారు. బాగోలేదని ఏకంగా 64% మంది చెప్పారు. మరో 8% చెప్పలేమన్నారు. ఏ సీఎం హయాంలో అభివృద్ధి ఎక్కువగా జరిగిందని అడిగితే చంద్రబాబు అని 59%, జగన్ అని మరో 41% మంది చెప్పారు. అమరావతిపై అభిప్రాయం అడిగితే దానిపైన ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారని 78% మంది, రాజధాని అభివృద్ధి చెందాలని మరో 22% మంది చెప్పారు. రాష్ట్రంలో మంత్రుల పనితీరు అడిగితే 6 మంత్రులు అంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారాయణ, రామానాయుడు, పయ్యావుల కేశవ్ పనితీరు బాగుందని, మరో 9 మంది పనితీరు పర్వాలేదని చెప్పారు. ఇక 10 మంది మంత్రులు అలాగే ప్రభుత్వంపై అసంతృప్తికి ప్రధానంగా 9 కారణాలు చెప్పారు. ఇక ప్రభుత్వ అనుకూల అంశాలుగా రోడ్ల మరమ్మతులు, కొత్త రోడ్ల నిర్మాణం, పెట్టుబడుల రాక, తల్లికి వందనం, రాజధాని అభివృద్ధి, ఉచిత గ్యాస్ సిలిండర్లు, విద్యా పథకాలకు జాతీయ నాయకుల పేర్లు పెట్టడం, ధాన్యం, పొగాకు కొనుగోళ్లు, పంచాయతీల అభివృద్ధి వంటివి చెప్పడం జరిగింది. ఎంపీల పనితీరు చూస్తే గ్రీన్ జోన్లో తొలి స్థానంలో పెమ్మసాని చంద్రశేఖర్, 2వ స్థానంలో రామ్మోహన్ నాయుడు, 3వ స్థానంలో బైరెడ్డి శబరి, 4వ స్థానంలో కేశినేని చిన్ని, 5వ స్థానంలో లావు కృష్ణదేవరాయలు, 6వ స్థానంలో పుట్టా మహేష్, 7వ స్థానంలో వైసీపీ ఎంపీ గురుమూర్తి ఉన్నారు. ఇక ఆరెంజ్ జోన్లో బాలశౌరి, శ్రీభరత్, పురంధేశ్వరి, అప్పలనాయుడు, ఉదయ్ శ్రీనివాస్, దగ్గుమల్ల ప్రసాదరావు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సీఎం రమేష్, శ్రీనివాస్ వర్మ, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, హరీష్ మాధుర్ ఉన్నారు. ఇక రెడ్ జోన్లో మాగుంట శ్రీనివాసులు రెడ్డి, తెన్నేటి కృష్ణప్రసాద్, అంబికా లక్ష్మీనారాయణ, అవినాష్ రెడ్డి, తనుజారాణి, బస్తిపాటి నాగరాజు ఉన్నారు. ఎమ్మెల్యేల విషయానికొస్తే గ్రీన్ జోన్లో 32 మంది ఉన్నారు. ఏపీలో ఇచ్చాపురం, టెక్కలి, బొబ్బిలి, అనకాపల్లి, భీమిలి, గాజువాక, నర్సీపట్నం, పాయికిరావుపేట, విశాఖ తూర్పు, అమలాపురం, మండపేట, పిఠాపురం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, గోపాలపురం, పాలకొల్లు, ఉండి, విజయవాడ సెంట్రల్, విజయవాడ తూర్పు, మంగళగిరి, పొన్నూరు, కొండేపి, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, చంద్రగిరి, పలమనేరు, కుప్పం, పుంగనూరు, పులివెందుల, హిందూపూర్, ఉరవకొండ, బనగానపల్లి ఎమ్మెల్యేలు ఉన్నారు. అలాగే ఆరెంజ్ జోన్లో 90 మంది ఎమ్మెల్యేలు ఉన్నారట.